దా 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 డ్ర నువ్వు వదిలే గుడ్డ ముక్క కాదు ఏ తెల్లమూసు అదే నల్లమూస ఇంకా నల్లగా వదలదు ఇంకా సర్రమని పట్టుకొని చూసేవా లూజ్ మొత్తం తిరగబడిపోలేదు అలా తిరగబడితేనే ఎంత అనవదు. నమస్కారం వీక్షకులారా, డైరెక్ట్ పాయింట్కి వచ్చేద్దాం. కథ ఏంటి? గిట్ గోదావరి గేలం అంటే ఏంటి? బేసికలీ నేను ఒక సాఫ్ట్వేర్ డెవలపర్నండి. చిన్నప్పటి నుంచి నాకు ఫిషింగ్ చేసే హాబీ ఉండేదండి. హాబీ అంటే అదొక వ్యసనం అనుకోండి. వ్యసనం అంటే ఎలా అంటే చిన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే స్కూల్ బ్యాగ్ పక్కన పడేసి గాలం పట్టుకుని గోదావరి చుట్టూ తిరిగేవాడిని. తర్వాత మా అమ్మగారు అదే గాలం ఎంచుకుని నన్ను చిత కొట్టేవారు అనుకోండి, అది వేరే విషయం. సో, అలా స్కూలింగ్ కంప్లీట్ చేసుకున్నాను. స్కూలింగ్ కంప్లీట్ చేసుకున్నాక ఇంటర్, బీటెక్ 1, 2 నా లైఫ్‌లో గోదావరి గాలం అని లేకుండానే పోయిందండి. బేసికల్లీ గోదావరి గాలం అనేది నా లైఫ్‌లోకి ఫస్ట్ వచ్చిందండి గిట్ కన్నా. ఈ బీటెక్ అయిపోయిన తర్వాత సాఫ్ట్‌వేర్ కోర్స్‌లో జాయిన్ అయ్యి, ఖాళీ ఉన్న సమయాల్లో గోదావరికెళ్ళి మళ్ళీ గాలం ఆడుకునేవాడిని. ఇలా ఉంటే నేను ఎక్కడ చెడిపోతానో అన్న భయంతో మా నాన్నగారు ట్రైన్ టికెట్ తీసి బెంగుళూరు పంపించేశారు. బెంగుళూరు అనే మహాసముద్రంలో ఒక సాఫ్ట్‌వేర్ జాబ్ కొట్టుకున్నానండి. బేసికల్లీ నేనొక ఫుల్ స్టాక్ డెవలపర్ అండి. నా ఖాళీ సమయాల్లో ఇలా ఫిషింగ్ చేస్తా ఉంటాను. సో, కుక్క తోక వంకరి అనే సామెత నిజమైనట్టు నేను అవ్వడానికి సాఫ్ట్‌వేర్ డెవలపర్ అయినా సరే, ఇలా గోదావరిల చుట్టూ గట్లంట, పుట్లంట తిరుగుతూ ఫిషింగ్ చేయడం ఒక సరదా నాకు. అదే సరదా. ఇలా నాకే అనిపిస్తదా అని అనుకుంటున్నానండి. కానీ నాకులాగే చాలామంది మిత్రులు కూడా ఉన్నారు. గేలం ఆడుతున్న సమయంలో పరిచయం అయ్యారు. ఇంతకీ గిట్ అంటే ఏంటో చెప్పలేదు కదా! గోదావరిలో చేపలున్నట్టే గిట్‌లో మనం రాసిన కోడంతా ఉంటదండి. అది కథ. ఇదండి గిట్ గోదావరి గేలం కథ. గోదావరి గేలం అంటే నాకైతే ఒక స్ట్రెస్ బస్టర్ అండి. మీకు కూడా ఈ వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నేనుండే ప్లేస్‌కి ఒక 20 కిలోమీటర్స్ అరౌండ్ సరౌండింగ్ ఏరియాలో చేపలు పడుతున్నాయని మన గాలం మిత్రులైతే ఫోన్ చేశారండి. వాళ్ళు ఫోన్ చేయగానే మన హిమాలయ తీసుకుని వచ్చేసాం జువ్వలాగా ఇక్కడ దాకా వచ్చిన తర్వాత అక్కడ దాహం వేస్తదని డౌట్ వచ్చి ఇలా షాప్ దగ్గర ఆగి వాటర్ బాటిల్ తీసుకుని అలా వెళ్తున్నాం. ఇటు సైడ్ బ్రిడ్జ్ ఉంటుందండి మిర్చిపాటి సైడ్. ఆ బ్రిడ్జ్ అయితే ఇప్పుడు కూల్చేశారు. సో ఆ బ్రిడ్జ్ పైనుంచి వచ్చిన చేప అంతా కింద అలా స్టక్ అయి ఉంటుంది. సో అక్కడ వెళ్ళి మన లెక్కని పరీక్షించుకుందాం. బేసికల్లీ ఏ చేప పడితే ఆ చేప మనకి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. గోదావరిలో శీలావతి, బొచ్చు ఈ చేప అయితే మనకి చాలా ఇంట్రెస్ట్. సో ఆ చేప పడుతుందని వీళ్ళు ఫోన్ చేయగానే మైండ్లో వెంటనే రన్ అయింది ఒకటే మాట, పట్టే 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 అని. పడుతుందో లేదో తెలియదు కానీ మనం అయితే 20 కిలోమీటర్స్ జర్నీ చేసి ఇక్కడ దాకా వచ్చేసాం అన్నమాట. హాయిగా ఇంట్లో కాలు మీద కాలేసి కూర్చుని చేపల కూర ఆర్డర్ పెట్టుకుంటే వచ్చేస్తుంది. దాని బదులు ఇంత కష్టపడాలా అంటే అది నిజమే. కానీ ఎందుకో ఇలా అలవాటు అయిపోయింది కదా. చెప్పాను కదండి స్టార్టింగ్లోనే ఇది ఒక వ్యసనం అని. ఎక్కడా ఎందుకు చేప దొరికిందా? అయ్యయ్యో బా ఎవరికి 3 కేజీలు చేప పడిందంట ఎవరికో. ఇదిగో నాకు బ్రో లాగాడా ఉన్నా వాడు కొట్టాడా? అయ్యో
పెద్ద ఫిషర్ మ్యాన్స్ వచ్చారు. వాళ్ళు 2 days బ్యాక్ కొట్టారు శీలావతి. ఉన్నప్పుడు యుద్ధం చేయడం మొదలెట్టాడు శివ. చూడాలి, ఏదో కొట్టాడు అన్నాడు మరి, నాకు శివ ఏం కొట్టాడో చూడాలి. బాటిల్ చుట్టు అన్నది అన్న ఫాస్ట్గా వచ్చి బాటిల్ చుట్టు. నువ్వు చుట్టు చుట్టు లైట్ వదలన్నా, నేను చెప్తాను వదులుతాను. అక్కడ తోటల వరకు అట్టుపోయింది అది. తీయాలి కదా మరి. ఇక కొట్టేసాడు ఇద్దరు వెనక్కి ఇదిగా ఆయన మిషన్ అది ఉండుంటే సరిపోతుంది అయింది. వదిలే, వదులుతున్నప్పుడు పరిగెట్టి పట్టుకెళ్తుంది కదా, ఊడిపోద్ది. ఇవే పంపించేసేవాటి అప్పుడు నాకు. దా అమ్మ దా, సోనాలి బింద్రే దా దా దా. ఐదు కేజీలా 10 కేజీలా 10 కేజీలా? అబ్బాయి చిన్నదైనా ఇది నల్లమో, ఇది నల్లగడ్డమని ఎర్రగడ్డమని, కానీ చాలా జువలా అట్టుకుపోయింది ఇది. దా 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 నువ్వు వదిలే గుడ్డ ముక్క కాదు, తెల్లమూసు. అదే నల్లమూస ఇంకా నల్లగా వదలదు. ఇంకా సర్రమని పట్టుకొని చూసేవాళ్ళు లూజ్ మొత్తం తిరగబడిపోలేదు. అలా తిరగబడితేనే ఏం పని అవుతుంది. ఇలాంటి తేడా ఉండాలి. ఏది ఎత్తుడిగేలం. ఆగతో పట్టుకుంది. నేను తెస్తాను అది. తగులుకోలేదు అది కొట్టుకుంటలోనే. ఒకటి కాదు, అందరికి సాక్ష్యం అయిపోయింది ఇక్కడ. కొనేసుకున్నారు ఇక్కడ ఆల్రెడీ. తర్వాత ఇంకోటి పడతీస్తాను నాకు. రాజమండ్రి పనగొట్టి ఫోన్ చేసాను వాళ్ళకి. రాయమండ్రి నుంచి వచ్చారు వాళ్ళు. బతుకున్నాయి ఇవ్వాలంటే ఎత్తున్నా తీసే. ఒక 20 రూపాయలు 2 వేలు ఉన్నారు 3 చేపలు. జోలికి కూడా రారు ఇంకా. అమ్ముతే శివ అమ్ముతే ఎప్పుడో అవుతాడు. పర్లే నిన్ను పాడేయకుండా చూసుకోవాలి నేను. శివ అమ్మడే కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి తొప్పల మధ్యలోకి వెళ్ళిలా కొడితే చేప కన్ఫర్మ్ అవ్వే ఛాన్స్ ఉంది. సో లెట్స్ సీ అక్కడ దాకా వెళ్తుందో లేదో ఇది.
లక్కు డొక్కు అనేది వచ్చాను. నాకైతే పెద్దగా ఏం పని అవ్వలేదు, ఎందుకంటే ఉన్న 3 చేపలు 4 చేపలు కొట్టుకుంటున్నాయి. శివయ్య లాగేశాడు, మిగిలినవి బెదిరిపోయినట్టు ఉన్నాయి మా లాగుడికి అట్లకి. కాకపోతే వచ్చినందుకు ఏదో ఒకటి చేయాలి కాబట్టి శివ పట్టిన చేపల్లో ఒకటి అయితే నేను అట్టుకుపోతాను ఈరోజుకి. సో ఈరోజుకి అయితే నా గాలానికి అయితే పడలేదు, కానీ శివగాలం వల్ల నాకు ఒక చేప వచ్చింది ఇంత దూరం వచ్చినందుకు, అంతే అనుకోవాలి. కాకపోతే శివ పట్టిన మిగిలిన 2 వీడియోలు కూడా శివ ఫోన్లో తీసి అన్నాడు, అది రీల్స్ రూపంలో షేర్ చేస్తాను, అది కూడా చూడండి. థ్యాంక్ యూ.